హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పిల్లలందరూ ఇంత హ్యాపీగా ఏం చూపిస్తున్నారో మీరు కూడా చూడండి. మనం కూడా మన చిన్నప్పుడు ఇంతే కదండి. రెయిన్బో అనగానే ఇంతే హ్యాపీగా చూసేవాళ్ళం కదా. నువ్వు మా చెల్లి ఎప్పుడైనా ఎండ వర్షం ఒకసారి వస్తే ఖచ్చితంగా బయటకు వచ్చి రెయిన్బో వచ్చిందా లేదా అని చూసేవాళ్ళం. కానీ అలా ప్రతిసారి వచ్చేది కాదండి. రెయిన్బో రాలేదని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. మీరు కూడా ఇంతేనా? మీరు మీ చిన్నప్పుడు రెయిన్బో కోసం చూసేవాళ్ళ? ఇది కాకుండా చిన్నప్పుడు ఎప్పుడైనా వర్షం అలాగే ఎండ రెండూ కలిపి ఒకేసారి వస్తుంటే ఇంట్లో కుక్కలకి నక్కలకి పెళ్ళవుతుంది అలాంటివి చెప్పేవాళ్ళు. మీ ఇంట్లో కూడా అలాంటివి చెప్పేవాళ్ళ? ఈ రీజన్స్ అన్నీ చిన్నప్పుడు. మరి ఇప్పుడు అసలు రెయిన్బో ఎందుకు ఫామ్ అవుతుందో మీకు తెలుసా? మీలో చాలామందికి రీజన్ ఏంటో తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తాను, వినండి. రెయిన్బో ఫామ్ అవడానికి వెనకాలన్న మెయిన్ థియరీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఎప్పుడైతే సూర్యకిరణాలు వాటర్ డ్రాప్స్ గుండా పాస్ అవుతాయో అవి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి స్కైలో రెయిన్బో కింద ఫామ్ అవుతాయి. అయితే అనుకోవచ్చు, ఇలా ప్రతిసారి సన్ రైజ్ వచ్చినప్పుడు మనకి రెయిన్బో రావాలి కదా, ఎందుకు అలా రావట్లేదు అని. సన్ రైజ్ కూడా ఒక స్పెసిఫిక్ యాంగిల్లో పడినప్పుడు మాత్రమే మనకి రెయిన్బో అన్నది ఫామ్ అవుతుంది. ఇదే రీజన్. ఇది మనకి తెలియక ఎప్పుడు మనకి సన్ అలాగే రెయిన్ కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెయిన్బో ఫామ్ అవుద్ది అని అనుకుంటాం. అందుకే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా. ఈ రెయిన్బో సాటర్డే అయితే ఫామ్ అయిందండి. మీలో ఎంతమంది రెయిన్బోని చూశారు? తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆల్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.